అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. జనసేన శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ కోటా వినిత, ఈమెకు సంబంధించిన కారు డ్రైవర్ హత్య కేసు అనేటువంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈమెను ఇప్పటికే జనసేన పార్టీ సస్పెండ్ చేసింది. ఏ మీద కేసు నమోదై విచారణ జరుగుతూ ఉంది. ఈ హత్య కేసు అనేది ఒక సినిమా స్టోరీలా కనపడుతూ ఉంది. ఈ కేసు గురించి మీకు చెప్పాలంటే మీకు ఆంధ్రప్రదేశ్లో ఒక విషయాన్ని గుర్తు చేయాలి. గతంలో జరిగిన విషయం, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు, వైసీపీ ఎమ్మెల్సీ ఆయన కారు డ్రైవర్గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి విషయం మీకు గుర్తుంది కదా. ఆ సమయంలో వైసీపీ పార్టీ ఆయన మీద చర్యలు తీసుకుంటామని చెప్పింది, కానీ తీసుకోలేదు. ఆయన ఆ కేసులో జైలుకు పోయారు. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. బెయిల్ మీద బయటకు వచ్చిన కొద్ది కాలానికే పొలిటికల్గా యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్సీగా ఆయన యాక్టివ్గానే ఉన్నారు. అతని మీద వైసీపీ పార్టీ ఎలాంటి చర్య తీసుకోలే. కానీ వినిత మీద ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ బుక్ అయిందో, ఎప్పుడైతే ఆరోపణలు అభియోగాలు వచ్చాయో, జనసేన పార్టీ ఇన్ఛార్జి పదవి నుంచి ఏమైనా తప్పిస్తూ పార్టీ కార్యక్రమాలకి పూర్తిగా దూరంగా ఉండాలని, పార్టీ ఆమెను దూరం పెడుతుందని ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సరే, ఈమె మీద నమోదైన కేసు ఏంటి అంటే, ఈమె దగ్గర ఒక 15 సంవత్సరాలుగా రాయుడు అనే వ్యక్తి కారు డ్రైవర్గా కమ్ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నాడు. అంటే కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు, అదే వ్యక్తి వ్యక్తిగత సహాయకుడిగా కూడా ఉన్నాడు. 15 సంవత్సరాలుగా అంటే ఒక నమ్మకస్తుడిగా ఉన్నట్టు లెక్క. ఏదో గత కొంతకాలంగా వినిత గారికి ఆమె భర్తకి రాయుడికి మధ్య ఏదో ఇంటర్నల్గా గొడవలు నడుస్తున్నాయట. ఏదో ఇంటర్నల్గా చాలా విషయాలు ఉన్నాయట, గొడవలు నడుస్తున్నాయట. ఈ గొడవల కారణంగా జూన్ 21వ తారీఖున రాయుడిని పని నుంచి తీసేసినట్టు వీళ్ళు ప్రకటించారు. అఫీషియల్గా వినిత గారే సోషల్ మీడియాలో రాయుడికి మాకు ఎటువంటి సంబంధం లేదు, అతన్ని మేము పనిలో నుంచి తొలగించేశాం, వ్యక్తిగత సహాయకుడు పదవిలో నుంచి కారు డ్రైవర్ పోస్టులో నుంచి అతన్ని తీసివేయటం జరిగింది అని చెప్పేసి అఫీషియల్గా వినిత గారే సోషల్ మీడియాలో ప్రకటించారు. సరే, ఇది బాగానే ఉంది. ఆయన లైఫ్ అయింది, వీళ్ళ లైఫ్ వీళ్ళది, ఎవరు ఎక్కడా పర్మనెంట్ కాదు. కానీ రాయుడు అనేటువంటి ఆ వ్యక్తి యొక్క శవం జూలై 8వ తారీఖున చెన్నైలో ఉన్నటువంటి ఒక నదిలో కనపడింది. తమిళనాడు చెన్నై దగ్గర ఒక నదిలో రాయుడు శవం కనపడింది. రాయుడు శవం అని ఎలా గుర్తుపట్టారు అంటే, రాయుడి చేతి మీద జనసేన గుర్తు మరియు వినిత గారి పేరు పచ్చబొట్టుగా ఉన్నాయంట. సో తమిళనాడు పోలీసులు ఈ కేసుని ఎంక్వైరీ చేసే క్రమంలో సహజంగా ఐడెంటిఫికేషన్స్ ఈజీగా దొరికాయి కాబట్టి ట్రేస్ అవుట్ చేస్తే ఇది ఒక హత్య అనేటువంటి విషయం తెలిసింది. పోస్ట్ మార్టం చేశారు, బాడీ మీద అనేక గాయాలు గుర్తించారు, చిత్రహింసలు పెట్టి చంపేశారు అనేటువంటి విషయాన్ని కొంత ఐడెంటిఫికేషన్ చేశారు, ప్రాథమికంగా నిర్ధారించారు. తర్వాత ఇప్పుడైతే ఒక విషయం వైరల్గా మారింది. ఇప్పటివరకు అది అభియోగం మాత్రమే, వీళ్ళే గోడౌన్లో బంధించి చిత్రహింసలు పెట్టి చంపేశారు అనేటువంటిది బయట సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి అభియోగం. అయితే ఇప్పటివరకు అభియోగం అని ఎందుకు చెప్పాలంటే, విచారణ జరుగుతుంది కాబట్టి ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది కాబట్టి ఇప్పటివరకు ఇది అభియోగంగా మనం చెప్పాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉంది. ఇప్పుడు ఈ ఆరోపణలు ఎప్పుడైతే బయటకు వచ్చాయో వెంటనే జనసేన పార్టీ ఏమని సస్పెండ్ చేసింది. ఈ మధ్యకాలంలో జనసేనలో వరుసగా కూడా చర్యలు చాలామంది మీద, ఎవరెవరి మీద ఆరోపణలు వస్తే వాళ్ళ మీద వరుసగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కొవ్వూరు ఇన్ఛార్జ్ మీద చర్యలు తీసుకున్నారు, అంతకుముందు జానీ మాస్టర్ మీద చర్యలు తీసుకున్నారు. ఎవరి మీదైనా కేసు నమోదైంది అంటే వాళ్ళ మీద ఇమీడియట్గా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. వినుత గారు గత 2 నెలల క్రితం కూడా జనసేన పార్టీలో కూడా ఏదో కాంట్రవర్సీ కామెంట్ చేశారు. ఆమె మీద పార్టీ అధిష్టానం నుంచి కూడా నిఘా ఉంది. గత కొన్నాళ్ళుగా పార్టీకి లాయల్గా ఉన్నప్పటికీ కూడా ఒక 2 నెలల నుంచి కొంత తేడాగా కనపడుతున్నారు, పార్టీ మీద కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు అనే కారణం చేత పార్టీ కూడా కొంత గుర్రుగా ఉంది. పార్టీ అధినాయకత్వం కూడా ఏ మీద నిఘా వేసి ఉంచింది. అదే సమయంలో ఇప్పుడు రాయుడికి సంబంధించినటువంటి హత్య కేసు ఈమె మీద నమోదయ్యటం చేత ఇప్పుడు ఈమెని ఇమీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కానీ ఏం జరిగింది అసలు? రాయుడికి వీళ్ళకి వచ్చిన గొడవ ఏంటి? నిజానికి పచ్చబొట్టు జనసేన వేసుకున్నారు అంటే పవన్ కళ్యాణ్ మీద అభిమానం, జనసేన మీద అభిమానం చాలామంది వేసుకుంటారు. కానీ చేతి మీద వినిత గారి పేరు కూడా రాసుకున్నారు అంటే ఆ కారు డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి రాయుడికి వీళ్ళకి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం. అందులో 15 సంవత్సరాలు ఒకే చోట పనిచేశాడని ఎంత నమ్మకస్తుడై ఉంటాడు. ఆ నమ్మక సహజంగా కారు డ్రైవర్కి ఏంటంటే చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. వ్యక్తిగత సహాయకుడు ప్లస్ కార్ డ్రైవర్ అంటే వీళ్ళకి సంబంధించిన బిజినెస్లో వ్యవహారాలు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. మరి అక్కడ ఏమన్నా
క్రాష్ వచ్చాయా, గొడవలు వచ్చాయా? చూడాలి రాబోయే కాలంలో విచారణలో ఏం తేలిద్దో. కానీ ఏది ఏమైనా పెద్దవాళ్ళకి కోపం వస్తే సామాన్యుల ప్రాణాలు పోవటం మాత్రం మనం సపోర్ట్ చేయకూడదు. ఏ పార్టీ అయినా, ఎవరైనా సపోర్ట్ చేయకూడదు. అది ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యం విషయంలోనైనా, వినత గారి విషయం రాయుడి విషయంలోనైనా పనిచేసినంతకాలం బాగానే పనిచేస్తారు, పని చేయించుకుంటారు. ఎక్కడో ఏదో తేడా వస్తుంది. సరే తప్పు అవతల వాళ్ళది కావచ్చు, వీళ్ళది కావచ్చు, మరి ఏం జరిగిందనేది మనకు తెలియదు. కానీ ప్రాణాలు తీసే వరకు అంటే మాత్రం అది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం, బాధపడాల్సిన విషయం, ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ప్రాణాలు పోవటం అనేది ఏదైనా కారణాలు ఉంటే ప్రభుత్వం వేరేదే కాబట్టి చట్టరీత్యా అతని మీద చర్యలు తీసుకోవచ్చు. అతను ఏమన్నా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాడో, వీళ్ళకి సంబంధించిన వ్యవహారాలు ఈ విషయంలో ఏమో వాటెవర్, కానీ ఏదైనా చట్టపరంగా పోవాలి తప్ప ఇలా చిత్రహింసలు, హత్యలు అనేటువంటిది అని మనం డైరెక్ట్గా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, సపోర్ట్ చేయకూడదు కూడా ఇన్ డెమోక్రసీ. ఏది ఏమైనా జరిగిన సంఘటన మీద విచారం కొనసాగుతూ ఉంది. ప్రభుత్వం కూడా ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకుంది. ఈ కేసు మీద పెద్ద ఎత్తున అనేక చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇంతకీ ఫైనల్గా ఏం తేలిద్ది అనేది చూడాలి. కానీ మొత్తంగా 15 సంవత్సరాలు నమ్మకంగా పనిచేసినటువంటి రాయుడు శవమై చెన్నైకి సమీపంలో ఒక నదిలో కనపడటం మాత్రం ఒక సినిమా స్టోరీ లాగా ఎక్కడో కిడ్నాప్ చేసి, ఎక్కడో బంధించేసి, ఒక గొడవలో బంధించేసి కొట్టారు అనేటువంటిది ఒక చర్చ. ఆ బంధించేసి కొట్టి మళ్ళా చంపేసిన తర్వాత అతను తీసుకుపోయి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి చెన్నై సమీపంలోని ఒక నదిలో పడేశారు అనేటువంటిది మాత్రం నడుస్తున్నటువంటి చర్చ. మరి ఈ ప్రాథమిక అంశాలు ఎప్పుడు ఫైనల్గా తేలుతాయి అనేటువంటిది చూడాలి.